కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి అని చెప్పారు. జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసే శక్తి, యుక్తి నవీన్ యాదవ్ కు ఉన్నాయని అన్నారు. ఇక సీఎం రేవంత్ సహకారంతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తారని, ప్రతిపక్షం గెలిస్తే అభివృద్ధి అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జూబ్లీహిల్స్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, ఇప్పుడున్న మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కావండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఈ ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ